సార్ మీరు Gayatri, ఏం you can start మాట్లాడుతున్నారు వాయిస్ Gayatri, start Sir. your seminar. Good afternoon, sir. Good afternoon. వాయిస్ వినిపిస్తుందా? సార్ వాయిస్ ఏమి వినిపించట్లేదు సార్. Good afternoon, sir. Yes, proceed. Start చేయమ్మాయి. Proceed. Start చేయి. Good afternoon, friends. My name is C.H. Gayatri. I am studying second CVZ in degree. ఈ రోజు నేను సెమినార్ లో భాగంగా నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే గ్లైకాలసిస్. గ్లైకాలసిస్ అంటే ఏంటో ఫస్ట్ నిర్వచనం చెప్పుకుందాం. గ్లైకాలసిస్ అంటే శ్వాసక్రియలోని కార్బోహైడ్రేట్స్ అనేవి విచ్ఛిన్నం చెంది పైరువిక్ ఆమ్లం ఏర్పడుతుంది. దీన్నే గ్లైకాలసిస్ అంటారు. గ్లైకాలసిస్ కి మరొక పేరు ఏంటంటే ఎంపీ క్రమం అని కూడా అంటారు. ఎందుకంటే గ్లైకాలసిస్ ని ఎమ్డన్, మేయర్హాఫ్ మరియు ఫార్నెస్ అనే జర్మన్ శాస్త్రవేత్తలు తెలియజేశారు. అందువల్ల వారి పేర్లలోని మొదటి అక్షరాలను తీసుకొని ఎంపీ క్రమం అని కూడా పిలవడం జరిగింది. గ్లైకాలసిస్ చర్యలకు గ్లూకోజ్ అదస్త పదార్థంగా ఉంటుంది. గ్లైకాలసిస్ అన్ని వాయురహిత, వాయురహిత శ్వాసక్రియలన్నింటిలోని కూడా ప్రాథమికంగా జరుగుతాయి. అందువల్ల గ్లైకాలసిస్ చర్యలను మౌలిక శ్వాసక్రియ అని కూడా మౌలిక చర్యలు అని కూడా అంటారు. గ్లైకాలసిస్ అనేది అన్ని జీవరసాయన చర్యల్లో కూడా ఒకే విధంగా జరుగుతుంది. గ్లైకాలసిస్ లో గ్లూకోజ్ అదస్త పదార్థంగా ఉంటుంది. గ్లైకాలసిస్ లోని గ్లూకోజ్ అనేది విచ్ఛిన్నం చెంది రెండు పైరువిక్ ఆమ్లంగా రూపొందడం అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా 10 రసాయనిక చర్యల ద్వారా జరుగుతుంది. అది స్టెప్ బై స్టెప్ ఎలా జరుగుతాయో చూద్దాం. గ్లూకోజ్ అణువు ఏటీపీ నుంచి ఒక ఫాస్ఫేట్ ని ఉపయోగించుకొని హెక్సోకైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలోని గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ గా మారుతుంది. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది ఫాస్ఫోహెక్సో ఐసోమరేజ్ అనే ఎంజైమ్ సమక్షంలోని ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ గా మారుతుంది. రెండవ దశలో ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఏర్పడుతుంది. మూడవ దశలోని ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అనేది ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలోని ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ గా మారుతుంది. నాలుగవ దశలోని ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ అనేది ఆల్డోలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలోని గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ మరియు డైహైడ్రాక్సీ ఎస్టోన్ అనే అణువులుగా 3 కార్బన్ పరమాణువులు గల 2 అణువులుగా చేయడం జరుగుతుంది. డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ అనేది చర్యల్లో పాల్గొనడానికి వీలుండదు. ఓన్లీ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ మాత్రమే గ్లైకాలసిస్ తర్వాత చర్యల్లో పాల్గొంటది అనమాట. అందుకని డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ అనేది ట్రయస్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ అనే ఎంజైమ్ సమక్షంలోని గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ గా మార్పు చెందుతుంది. గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అనేది డిహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలోని 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది. డైహైడ్రోజనేజ్ లోని గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అనేది ఒక అకార్బన్ ఫాస్ఫేట్ అణువుని ఉపయోగించుకొని డిహైడ్రేజ్ లోని NAD తో క్షయకరణం చెంది NADH+ H+ అయాన్లుగా విడిపోతుంది. ఇప్పుడు 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అనేది ఫాస్ఫోగ్లిజరేట్ కైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలోని 3 ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది, అంటే 3PGA. ఇప్పుడు ఈ 3 ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అనేది మ్యూటేజ్ అనే ఎంజైమ్ సమక్షంలోని 2PGA గా ఏర్పడుతుంది.
అంటే ఇక్కడ 3 పాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం నుండి 2 పాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం ఏర్పడిందంటే ఫాస్ఫేట్ అణువు 3వ కార్బన్ నుంచి 2వ కార్బన్ కి బదిలీ అవ్వడం అనేది జరిగింది. అందువల్ల మనకు 3PGA నుంచి 2PGA అనేది మ్యూటేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ 2PGA అనేది ఇనోలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలోని ఫాస్ఫోఎనాల్ పైరువిక్ ఆమ్లం PEPA మరియు H2O గా నిర్జలీకరణం చెందుతుంది కాబట్టి H2O ని కోల్పోతుంది. PEPA మరియు H2O అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఫాస్ఫోఎనాల్ పైరువిక్ ఆమ్లం అనేది పైరువేట్ కైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలోని పైరువిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది. మనకి గ్లూకోజ్ అణువు అనేది ఈ విధంగా పైన ఇప్పటి వరకు నేను చెప్పిన 10 రసాయనిక చర్యల ద్వారా పైరువిక్ ఆమ్లం ఏర్పడుతుంది. ఈ విధంగా గ్లైకాలసిస్ చర్యలు జరుగుతాయి. అయిపోయిందా అమ్మాయి? అయింది సార్. నీ ఫేస్ ఏం కనిపించడం లేదు. నీ ఫేస్ పైన వెలుతురు పడాలి. క్లారిటీగా రావట్లేదు సార్ మొబైల్. పడాలి. ఓకే, నెక్స్ట్ ఎవరు సెమినార్? చిట్టి సార్. ఓకే, ఎవరు నెక్స్ట్? రెడీ అవ్వండి. చిట్టి సార్. సార్ ఎవరు? చిట్టిన్ సార్. చిట్టి. ఓకే, స్టార్ట్ చేయి చిట్టి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. కెమెరా ఆన్ నేను చేసుకో. చెప్పబోయే ఓకే, రైట్. సార్ వేరు నుండి గురుత్వ శక్తిని యొక్క అగ్రభాగాలకు చేరడానికి సజీవ కణాల నుండి సజీవ కణాల ద్వారా జరిగే ఇవి 2 రకాలు. వెర్లే పంపు భావన, పల్సన్ సిద్ధాంతం. వేరులోని నీరు ఎక్కువగా చేరటం వల్ల ఘన ద్రవ జలస్థితిక పీడనాన్ని వేరు పీడనం అంటారు. భౌతిక సిద్ధాంతం నిర్జీవ కణాల ద్వారా జరుగుతుంది. ఇది 3 దాంట్లో జరుగుతుంది. అదొకటి నిపాన సిద్ధాంతం, కేశనాళిక సిద్ధాంతం, తన్యత సిద్ధాంతం దిగ్మాన్ మరియు జాలిన్ కనుగొన్నారు. ఇవి 2 రకాలు. అవి సంసంజన బలాలు, అసంసంజన బలాలు. ఒకే రకమైన అణువుల మధ్య గల ఆకర్షణ బలాలను సంసంజన బలాలు అంటారు. వేరువేరు అణువుల మధ్య ఆకర్షించే అసంసంజన బలాలు అంటారు. బాష్పోత్సేకం, లాగు. ఇవి 3 దశల్లో జరుగుతుంది. పత్రరంధ్ర బాష్పోత్సేకం, పత్రరంధ్ర బాష్పోత్సేకం, అవభాసని బాష్పోత్సేకం, వాయురంధ్ర బాష్పోత్సేకం. ఒకే సంసంజన బలాలు చెప్పేసాను. ఒకే రకమైన అణువుల మధ్య గల ఆకర్షణ బలాలను సంసంజన బలాలు అంటారు. వేరు అణువుల మధ్య గల జరిగే అసంసంజన బలాలు అంటారు. బాష్పోత్సేక, లాగుడు బలం. ఈ 3 దశలు. మొక్క యొక్క పత్రాల్లోని నీరు ఆవిరి రూపంలో కోల్పోవడాన్ని బాష్పోత్సేకం అంటారు. పత్రరంధ్రం బాష్పోత్సేకం. పత్రరంధ్రాల ద్వారా జరిగే బాష్పోత్సేకాన్ని పత్రరంధ్ర బాష్పోత్సేకం అంటారు. అవభాసని ద్వారా జరిగే దాన్ని
ఔబాసిని బాష్పోత్సేకం అంటారు. వాయు రంధ్రాల ద్వారా జరిగే బాష్పోత్సేకాన్ని వాయురంధ్ర బాష్పోత్సేకం అంటారు. అంతే సార్. అయిపోయిందా? అయిపోయింది సార్. కానీ ఇంకా బాగా చెప్పాలి. ఇంకా బాగా ఓకే సార్. ఒక్కొక్క పదాన్ని వెడగొట్టి చెప్తున్నావు. ధన, జల, స్థితిక, పీడనము అలా కాదు కదా. చిన్న పిల్లలలాగా ఎలిమెంట్ స్కూల్ పిల్లలలాగా చెప్తే ఎలాగా? ఆ ఫ్లోలో ఉండాలి. నిద్ర వచ్చేస్తుంది. అవునా? ధన, జల అలా చెప్తూ ఉంటే. ఓకే ఓకే, గుడ్. నెక్స్ట్ ఎవరు? భార్గవి, గాయత్రి అయిపోయింది. ఉమామహేశ్వరి నువ్వు చెప్పావా? ప్రశాంత్ సార్. చెప్పినట్టు వరప్రసాద్ చెప్పాను, శివరాణి చెప్పింది. పూర్ణ చెప్పు అమ్మాయి, నువ్వు చెప్పు. నేను చెప్పేసాను సార్ శనివారం. చెప్పావా? చెప్పాను సార్. పావని. జయశ్రీ నువ్వు చెప్పలేదు. జయశ్రీ ఎక్కడున్నావు? జయశ్రీ ఫోన్ పక్కన పెట్టేసి వెళ్ళిపోయావా ఏంటి? ఉదయం వచ్చిన వాళ్ళకంటే కూడా ఇంకా ఎక్కువ మంది రాండి అంటే ఇంకా తక్కువ మంది అటెండ్ అయ్యారే. 35-36 మంది ఉంటే ఏంటి పరిస్థితి? మీ సంగతి ఉంటుందిలేండి. ఇండిసిప్లినరీ యాక్షన్ బాగా స్ట్రాంగ్ గా తీసుకోవాలి మీ పైన. మీకు ఉంటే ఎక్కడ పెట్టాలని అక్కడ పెట్టంలేండి. కానీ మీ ఆటలు ఆడండి, అలాగే ఆడండి. రాండి క్లాసులకు రెగ్యులర్ గా రండి అంటే రావడం లేదు. మీరు ఇంట్లో కూర్చొని పాఠాలు వినడానికి ఏమి మీకు? ఏంటి ఈ అమ్మాయి ఏంటిది? జయశ్రీ ఉన్నావా లేదా ఏంటి? సార్ నేను చెప్తాను. సిగ్నల్స్ ప్రాబ్లం సార్, చెప్తాను. ఇప్పుడు చెప్తావా? చెప్తాను సార్. మరి ఏమి ఇంతసేపు పిలుస్తా ఉంటే ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? సార్ సిగ్నల్ పడలేదు సార్, వినపడలేదు. ఓకే, ట్రై చేయి ఇప్పుడు. ట్రై చేయి. ఓకే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఫైటో హార్మోన్స్, మొక్కల్లో వృద్ధి నియంత్రకాలు. ఫైటో హార్మోన్స్ అంటే, ఫైటో అంటే మొక్క, హార్మోన్స్ అంటే రసాయనాలు, అంటే మొక్కల్లోని రసాయనాలు. అంటే మొక్కల్లో దీని జనరల్ డెఫినేషన్ చూసుకుంటే, మొక్కలోని ఒక ప్రదేశంలో తయారయ్యి వేరొక ప్రదేశానికి పెరుగుదలని ప్రేరేపించడానికి రవాణా చేయు రసాయనాలనే ఫైటో హార్మోన్స్ అంటారు. ఈ ఫైటో హార్మోన్స్ అనేవి తక్కువ గాఢతలో ఉండి కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇవి పెరుగుదలను నియంత్రించడం వల్ల వీటిని వృద్ధి నియంత్రకాలు అంటారు. ఈ ఫైటో హార్మోన్స్ అనేవి 2 టైప్స్. అవేంటంటే పెరుగుదల ప్రోత్సాహకాలు అండ్ పెరుగుదల నిరోధకాలు. పెరుగుదల ప్రోత్సాహకాలు అంటే పెరుగుదలని ప్రేరేపించేవి. వీటిలో ఏం చెప్పుకోవచ్చు అంటే ఆక్సిన్స్, సైటోకైనిన్స్, జిబ్బరెలిన్స్. అదేవిధంగా పెరుగుదల నిరోధకాలు, వీటిలోని అబ్సైసిక్ ఆమ్లం, ఎథిలిన్, బ్రాసినోస్టెరాయిడ్స్ ను మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరుగుదల ప్రేరేపకాలు, అందులో ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిన్స్ అనేది ఒక గ్రీకు పదం. గ్రీకులో ఆక్సిన్స్ అనగా ఏమంటే పెరుగుదల.
మొట్టమొదటిగా మొక్కల్లో గుర్తింపబడిన హార్మోన్స్ ఏంటంటే ఆక్సిన్స్. దీన్ని మొట్టమొదట వాన్సాక్స్ అనే శాస్త్రవేత్త మొక్కల్లో చలనాలను కలిగిస్తాయని కనుగొన్నాడు. నెక్స్ట్ చార్లెస్ డార్విన్ అనే శాస్త్రవేత్త కానరి గద్దె మొక్కల్లో కాంతానువర్తన చలనాన్ని ప్రదర్శిస్తాయని కనుగొనడం జరిగింది. నెక్స్ట్ శాస్త్రవేత్త 1928లో అలీన వక్రత పరీక్ష చేసి హార్మోన్స్ కనుగొనడం జరిగింది. నెక్స్ట్ ఈ ఆక్సిన్స్ 2 టైప్ ఆక్సిన్లు, సంశ్లేషిత ఆక్సిన్లోకి ఏమో అయ్యే ఇండోలెస్టిక్ ఆమ్లం, ఫినైలిస్టిక్ ఆమ్లం. అదే విధంగా సంశ్లేషిత ఆక్సిన్ ఇండోల్ బ్యూటరిక్ ఆమ్లం, 2,4 ట్రైక్లోరోఎస్టిక్ ఆమ్లం, 2,4,5 ట్రైక్లోరోఎస్టిక్ ఆమ్లం. ఈ ఆక్సిన్స్ అనేవి ఎక్కువగా ఆక్సిన్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి. ఈ ఆక్సిన్స్ యొక్క ధర్మాలు చూసుకుంటే ఈ ఆక్సిన్స్ అనేవి అగ్రాధిక్యతను ప్రేరేపిస్తాయి. అంటే అగ్రభాగాల్లో ఉత్పత్తి అయిన ఆక్సిన్లు పార్శ్వ భాగాల నిరోధించడాన్ని అగ్రాధిక్యత అంటారు. నెక్స్ట్ ఈ ఆక్సిన్స్ అనేవి అనిషేక ఫలనాన్ని ప్రేరేపిస్తాయి. అనిషేక ఫలనం అంటే ఫలదీకరణ జరగకుండా పుష్పంలోని అండాశయం ఫలంగా మారడాన్ని అనిషేక ఫలనం అంటారు. ఈ ఆక్సిన్స్ అనిషేక ఫలనాలను ప్రేరేపిస్తాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే టమోటా అండ్ యాపిల్. అదేవిధంగా ఆక్సిన్స్ అనేవి కాంతి అనువర్తన చలనాన్ని ప్రేరేపిస్తాయి. ఎగ్జాంపుల్స్ సన్ఫ్లవర్. అదేవిధంగా కత్తిరించిన కాండ భాగాల నుండి వేర్లు ఏర్పడడానికి ఆక్సిన్స్ అనేవి తోడ్పడతాయి. ముఖ్యంగా ఆక్సిన్స్ ని కణజాల వేర్లు ఏర్పడడానికి మనం కుటుంబం వీటి సంఖ్య పెంచడానికి మనం ఆక్సిన్స్ అనేవి, అదే విధంగా కొన్ని ఆక్సిన్స్ ని మనం ఏంటంటే నెక్స్ట్ ప్రోత్సాహకాలు సైటోకైన్లు అనేవి ముఖ్యంగా కణ విభజనను ప్రేరేపిస్తాయి. అదేవిధంగా కణజాల వర్ధనంలోని వీటి కణ విభజనను కూడా ప్రేరేపిస్తాయి. సైటోకైన్లు అనేవి పత్ర వార్ధక్యాన్ని ఆలస్యం చేస్తాయి. అందువల్ల దీన్ని రిచ్మెండ్ లాంగ్ ప్రభావం అంటారు. ఫలాలు పుష్పాలు రాలిపోవడాన్ని నిరోధిస్తుంది. సుప్తావస్థను కూడా నిరోధిస్తుంది. అంటే సుప్తావస్థ ఏంటంటే అనుకూల పరిస్థితులు ఉండి కూడా విత్తన అదే విధంగా కణజాల వర్ధనంలో నుండి కాండాలు ఏర్పడడానికి ఈ సైటోకైన్లు అనేవి ముఖ్యంగా ఉపయోగపడతాయి. అదే విధంగా కణజాల వర్ధనంలోని కణ విభజన జరిగేటప్పుడు ప్రోటీన్లు DNA సంశ్లేషణ ఎక్కువ చేస్తాయి. ఈ సైటో జిబ్బరెల్లా ఫ్యూజికొరై అనే శిలీంధ్రం, జిబ్బరెల్లా అనే పేరు జిబ్బరెల్లా ఫ్యూజికొరై అనే శిలీంధ్రం నుంచి వచ్చింది. జపాన్ దేశంలో వరి మొక్కల్లో మొక్క వ్యాధి అనే పేరు నుంచి వచ్చింది. ఈ మధ్యమాలు పెరగడానికి ఉపయోగిస్తారు. కణుపు మధ్యమాలు పెరగడానికి, పొట్టి మొక్కలు పొడవు పెరగడానికి ఈ జిబ్బరెల్లాలని ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్ క్యాబేజీ మొక్కల్లోని చాలా పొట్టుగా ఉంటాయి. వీటిపైన జిబ్బరెల్లాలు పిచికారి చేసినప్పుడు అవి పెరిగి పుష్పోత్పత్తిగా వస్తాయి. దీన్నే బోల్టింగ్ ని ప్రేరేపిస్తాయి. బోల్టింగ్ అంటే పుష్పోత్పత్తికి ముందు కణుపు మధ్యమాలు పొడవు పెరగడాన్నే బోల్టింగ్ అంటారు. అండ్ ఇవి విత్తన సుప్తావస్థను నిరోధిస్తాయి. అదేవిధంగా కాండాల నుండి ఓకే సార్. అయిపోయిందా? అయిపోయింది సార్. అన్ని సూక్ష్మంగా చెప్పేసావు, అన్ని ఫైటో హార్మోన్లు కదా, చాలా సింపుల్ గా చెప్పేసుకుంటూ పోయావు.
ఓకే, గుడ్. కవరేజ్ ఇస్ గుడ్. అన్ని హార్మోన్లను ఇంట్రడక్షన్ రకాలు అన్ని, కాకపోతే లోతుగా చెప్పాలి. ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్. మనకు ఎన్ని 6 రకాల ఫైటో హార్మోన్లు ఉన్నాయి కదా. సైటోకైనిన్లు, ఆక్సిన్లు, జిబ్బరిలిన్లు, యాబ్సిసిక్ ఆమ్లము, ఎథిలీను, బ్రాసినో, స్టిరాయిడ్లు కదా. ప్రతి ఒక్కటి కూడా 5 మార్క్స్ ఇంపార్టెంటే, మీకు షార్ట్ క్వశ్చన్ గా యూజ్ అవుతుంది. 6 కూడా. ఒక్కొక్కసారి రెండింటిని కలిపి ఎస్ఏకి అడిగే అవకాశం ఉంది. పాత మోడల్ పేపర్లు చూస్తే కూడా మీకు తెలుస్తుంది. 2 హార్మోన్లను, ఆక్సిన్లు, సైటోకైనిన్లను గురించి తెలిపి క్రియాత్మక ప్రభావాలను వివరించండి అని చెప్తాడు కదా. అట్లా వాటి యొక్క క్రియాత్మక ప్రభావాలను వివరించండి అని చెప్పేటువంటి అవకాశము ఉందన్నమాట. ఓకేనా? సో అట్లా ఆ రకంగా రెండింటిని కలుపుతారు అనమాట. రెండింటిని కలుపుతారు ఎస్ఏ క్వశ్చన్ గా. అటువంటప్పుడు మనము లోతుగా స్టడీ చేయాలి, లోతుగా చెప్పుకోవాలన్నమాట వాటి గురించి. ఇంకెవరైనా ఉన్నారా సెమినార్స్? ఎనీబడి? అందరూ చెప్పిన వాళ్ళే ఉన్నారు, కొత్త వాళ్ళు ఎవరు లేరు. ఏమైనా పర్టికులర్ టాపిక్ గురించి కానీ ఏమైనా మీకు వివరణ, ఏమైనా డౌట్లు ఉన్నాయా? డౌట్లు ఉంటే అడగండి. వాళ్ళని టాపిక్ రివిజన్ చేయండి అని అడగండి, చెప్తాను. లేకుంటే నేనే ప్రశ్నలు వేస్తాను. నేనే ప్రశ్నలు వేస్తాను. పూర్ణ, సార్ చెప్పండి. సిలబస్ అయిపోయిందని జనాలు రాలేదా ఏంటిది? ఓకే, కాంతి ఫాస్ఫోరిలేషన్ అంటే ఏంటి? కాంతి ఫాస్ఫోరిలేషన్ సార్ ఏం సార్? అంటే ఏంటి? కాంతి ఫాస్ఫోరిలేషన్ 2 రకాలు సార్. డెఫినేషన్ చెప్పు. ముందు డెఫినేషన్ చెప్పి మళ్ళీ రకాలు చెప్పు. కాంతి చక్రీయ కాంతి ఫాస్ఫోరిలేషన్ స్ట్రోమా పటలికలో జరిగింది సార్. అంటే అలా కాదమ్మా, కాంతి ఫాస్ఫోరిలేషన్ అంటే డెఫినేషన్ ఏంటి? ప్రశ్నలు అడిగేటప్పటికి లెఫ్ట్ అయిపోయారు. ప్రశ్నలు అడుగుతున్నాను కదా, ఇద్దరు లెఫ్ట్ అయిపోయారు. ఇది మీకు ఫస్ట్ డెఫినేషన్ చెప్పు. ఫాస్ఫోరిలేషన్ అంటే ఏటీపీ ఏర్పడడం, ఏటీపీ విడుదల కావడం. కాంతి ఫాస్ఫోరిలేషన్ అత్తరేణువుల్లో జరిగే ఏటీపీ సంశ్లేషణ. కాంతి సమక్షంలో ఏటీపీలు విడుదల కావడం కాంతి ఫాస్ఫోరిలేషన్ అంటే ఏం లేదా? ఇప్పుడు చెప్పు, ఇది 2 రకాలు. అప్పుడు బాగుంటుంది. చక్రీయ కాంతి ఫాస్ఫోరిలేషన్, అచక్రీయ కాంతి ఫాస్ఫోరిలేషన్ సార్. చక్రీయ అంటే చక్రీయ కాంతి ఫాస్ఫోరిలేషన్ అంటే చక్రీయ కాంతి ఫాస్ఫోరిలేషన్ స్ట్రోమా పటలికలో జరిగింది సార్. దీనిలో చర్య కేంద్రం అవే కావాలి.
7. PS1 వ్యవస్థ ఒకటే పాల్గొంటుంది, చర్యా కేంద్రం P700. అవును సార్. అది మీ కీలకమైనటువంటి పాయింట్లు అవన్నమాట. PS1 ఒకటే పాల్గొంటుంది, అందులో చర్యా కేంద్రంగా P700 అనే క్లోరోఫిల్ మాలిక్యూల్ ఉంటుంది. అవును సార్. PS1 దానికి సంబంధితమైన LHS1 వర్ణద్రవ్యం ఒక ప్రోటీన్ కాంతిని గ్రహించి చర్య కేంద్రమైన PS1 700 కు అందిస్తుంది సార్. ఇది అచక్రియలో అచక్రియ కాంతి పాస్పర్లేషన్ గ్రామ పటరికలో జరుగుతుంది సార్. దీనిలో PS1 PS2 రెండు పాల్గొంటాయి సార్. అది ఇంపార్టెంట్. PS1 మరియు PS2 రెండు కాంతి వ్యవస్థలు పాల్గొంటాయి. PS1 లో చర్యా కేంద్రం 700, PS2 లో చర్యా కేంద్రం PS2 లో చంద్ర 680 సార్. 680 సార్. 680 మాలిక్యూల్. అవును సార్. అలాగా ఆ విధంగా మొదలు పెట్టాలి. అర్థమైందా? అంతేగాని డైరెక్ట్ గా 2 రకాలు అలా చెప్పకూడదు అనమాట. ముందు డెఫినేషన్ అడిగినప్పుడు డెఫినేషన్ చెప్పాలి. మళ్ళా ఒకరికి చెప్తే మిగిలిన వాళ్ళకు కూడా వర్తిస్తుంది. గుర్తుపెట్టుకోండి, మిగిలిన వాళ్ళకు కూడా రివిజన్ అనమాట. టాపిక్స్ ఇవన్నీ కూడా క్యాచ్ చేయాలి. ఇవన్నీ అదే ప్రశ్నలు అడుగుతున్నాను అని అందరూ డ్రాప్ అయిపోయారు, మళ్ళీ మిగిలిపోయారు తక్కువ మంది. లావణ్య ఉదయం రాలేదు. ఆవిడ కూడా వెళ్ళిపోయింది. ఆవిడ కూడా లెఫ్ట్ అయిపోయింది. ప్రశ్నలు అడిగిన వాళ్ళందరూ కూడా లెఫ్ట్ అయిపోతా ఉండండి. లావణ్య పని ఉండడం వల్ల రాలేదు సార్. కొంచెం పని ఉంది, ఇంటి దగ్గర పని ఉంది సార్, అందుకే రాలేదు సార్. మరి ఈ పని ఇది ఇంకా ముఖ్యమైన పని కదా. బాలేదు సార్ మా ఇంట్లో కొంచెం, అందుకే అటెండ్ అవ్వలేకపోయింది సార్. వెర్నలైజేషన్ అంటే ఏంటి లావణ్య? వెర్నలైజేషన్ ముందు చెప్పే లెసన్లు ఏమి వినలేదు సార్ నేను. అంటే సగంలో ఉండి వచ్చాను సార్ ఫోన్ లేక. మరి ఎగ్జామ్స్ ఎలా రాస్తావు? మీరు PDF పెట్టారు కదా సార్, అవి నోట్స్ రాస్తున్నాను సార్. ఇంకా మరి నోట్స్ రాసుకున్నావు కానీ చదవాలి కదా మరి. చదువుతాను సార్. నాకు కొంచెం ఫోన్ ప్రాబ్లం అయింది సార్. ఫోన్ లేదు సార్ నా దగ్గర. మరి ఎలా చేస్తావు మరి ఫోన్ లేకపోతే? కొనుక్కున్నాను సార్, మొన్ననే కొనుక్కున్నాను సార్. ఓకే. ఇంట్లో కొంచెం ప్రాబ్లంగా ఉంది సార్, అందుకే ఫోన్ కూడా ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. వరప్రసాద్ సార్, అనులేఖనం అంటే ఏంటి? అనులేఖనం ట్రాన్స్క్రిప్షన్. అనులేఖనం
ఏంటి అనులేఖనం అంటే? ఎవరు చెప్తారు? అనులేఖనం అంటే ఎవరు చెప్తారు? డెఫినేషన్ చెప్పండి. సార్, అనులేఖనం అనేది ప్రోటీన్ సంశ్లేషణలో జరుగుతుంది సార్. ఇది అనులేఖనం అంటే డిఎన్ఏలోని జన్యు సమాచారం ఉంటుంది కదా సార్, అది ఎంఆర్ఎన్ఏకు బదిలీ కావడం అనే దాన్ని అనులేఖనం అంటారు సార్. ఇది కేంద్రకంలో జరుగుతుంది సార్. వెరీ గుడ్. నువ్వు క్వశ్చన్ ఆన్సర్ చెప్పేటప్పుడు మధ్యలో సార్ అని అనక్కర్లేదమ్మా. ఆ ఫ్లోలో ఆ డెఫినేషన్స్ ను అలా చెప్పుకుంటూ వెళ్ళు, ఓకేనా? ఓకే సార్. సో వెరీ గుడ్, బాగా చెప్పావు. మరి అనువాదము అంటే? అనువాదము అంటే అనువాదం అంటే అనులేఖనము అంటే డిఎన్ఏలో ఉండే జన్యు సమాచారము ఎంఆర్ఎన్ఏకి బదిలీ కావడాన్ని అనులేఖనము అంటారు. కేంద్రకంలో జరుగుతుంది. మరి అనువాదము అంటే? ఎంఆర్ఎన్ఏ మీద ఉండే కోడాన్లకు అనుగుణంగా, ఎంఆర్ఎన్ఏ పైన ఉండే కోడాన్లకు అనుగుణంగా కణద్రవ్యంలో ఉండే అమైనో ఆమ్లాలు రైబోజోమ్ల ఉపరితలం మీద ప్రవేశపెట్టి ఒక పాలీపెప్టైడ్ గొలుసు తయారు కావడాన్ని అనువాదము అంటారన్నమాట. కణద్రవ్యంలో అమైనో ఆమ్లాలు ఉత్తేజితం చెందబడతాయి. ఆ అమైనో ఆమ్లాలు ఉత్తేజితం చెందడానికి కావలసినటువంటివి ఏటీపీ, ఇంకొకటి అమైనో అసైల్, టిఆర్ఎన్ఏ సింథటైజ్ అనే ఎంజైమ్. అవునా? మీకు ప్రోటీన్ల సంశ్లేషణలో ఇవన్నీ చెప్పాను. కాబట్టి అలా యాక్టివేటెడ్ స్టేట్ లో ఉంటాయి అమైనో ఆమ్లాలు. వాటిని టిఆర్ఎన్ఏ బదిలీ చేస్తుంది. ఎక్కడ? రైబోజోమ్ల ఉపరితలం పైకి. దేనికి అనుగుణంగా? ఎంఆర్ఎన్ఏ పైన ఉండే కోడాన్లకు అనుగుణంగా. ఒక్కొక్క అమైనో ఆమ్లము పేర్చబడుతూ పోతూ ఉంటుంది. రెండు అమైనో ఆమ్లాల మధ్య పెప్టైడ్ బంధం ఏర్పడుతుంది. అలాగా మనకు పాలీపెప్టైడ్ గొలుసు అనేది తయారవుతుంది. 50 అమైనో ఆమ్లాల లోపల ఉంటే దాన్ని పాలీపెప్టైడ్ గొలుసు అంటారు. 50కి మించి అమైనో ఆమ్లాలు ఉంటే దాన్ని ప్రోటీన్ అని పిలుస్తాం. అది ప్రోటీన్ కు పాలీపెప్టైడ్ కు చిన్న తేడా. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. ఏదన్నా కూడా పర్వాలేదు, ఇబ్బంది అయితే ఏం లేదు. పాలీపెప్టైడ్ గొలుసు అన్నా ప్రోటీను అన్నా ఇబ్బంది ఏమీ లేదు అన్నమాట. కాబట్టి వాటి పట్ల అవగాహన కలిగి ఉండాలి మీరు. అనులేఖనము, అనువాదం అంటే వెంటనే కనీసం మనకు డెఫినేషన్స్ అన్నా గుర్తుకు రావాలి. మా తర్వాత అదనపు సమాచారాన్ని మనము రాసుకోవాల్సి ఉంటుంది. వెంటనే గుర్తుకొచ్చేసేయాలి డెఫినేషన్స్. ఓకే, తరువాత ధమని. అనులేఖనం గురించి బాగా చెప్పావు. అనులేఖనం అంటే ఎంఆర్ఎన్ఏని తయారు చేయడానికి ఉపయోగపడే ఎంజైమ్ ఏంటిది? ఎంజైమ్, అనులేఖనానికి ఉపయోగపడే ఎంజైమ్ ఏంటిది? డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ తయారు కావడానికి ఉపయోగపడే ఎంజైమ్. ఎవరు చెప్తారు? యురాసిల్ సార్. ఆర్ఎన్ఏ పాలిమరేజెస్. ఆర్ఎన్ఏ పాలిమరేజ్. ఇది కూడా ఒక పాయింట్ యాడ్ అవుతుంది, అంతే కదా?
చూడండి, ఇవన్నీ కీలకమైనటువంటి పాయింట్లు ఇవి. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్ తోడ్పడుతుంది అనులేఖనాన్ని. ఈ ఆర్ఎన్ఏ పాలిమరేజే డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏను తయారు చేస్తుంది. ఇంకా ఏమైనా డౌట్స్? ఎన్నో టాపిక్స్ ఉన్నాయి, ఎన్నో టాపిక్స్. నేను ఏ టాపిక్ నైనా కూడా తీసుకోవచ్చు. ద్రవోద్గమము అంటే ఏంటి శివరాణి? ద్రవోద్గమము శివరాణి, సార్ ద్రవోద్గమం అంటే ఏంటి? మూలకేశాలను పీల్చుకొని కొన్ని గురుత్వాకర్షణ శక్తిని ద్రవోద్గమం అంటారు. ఏంటి? మూలకేశాల నుండి పీల్చుకుని నీరుని గురుత్వాకర్షణ శక్తిని ద్రవోద్గమం అంటారు. అంతేనా? తప్పు, కరెక్ట్ గా చెప్పలేదు. వేరు నుండి నీరు దారు ద్వారా గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా మొక్క అగ్రభాగాలకు చేరటాన్ని ద్రవోద్గమం అంటారు సార్. వేరు పీల్చినటువంటి నీరు గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా, గురుత్వాకర్షణ శక్తి కిందికి లాగుతుంది. ఈ వ్యతిరేకంగా అంటే పైకి అన్నమాట. మొక్కలో వేరు పీల్చినటువంటి నీరు ఈ గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా దారు ద్వారా పైకి ఎక్కడాన్ని, మొక్క అగ్రభాగాలకు చేరడాన్ని ద్రవోద్గమము అంటారు. నేను మీకు ఆ ప్రశ్నలోనే ఉంది అని చెప్పాను, నేను పాఠం చెప్పేటప్పుడు కూడా. ద్రవ ఉద్గమము, ద్రవము అంటే నీరు, ఉద్గమము అంటే పైకి ఎక్కడం. ఇంకేముంది ఆడ మీరు గుర్తుపెట్టుకునేది, మీరు చెప్పేది, మీరు నేర్చుకునేది? అంత సులభం కదా దానికి డెఫినేషన్ చెప్పడం. అది కూడా చెప్పలేకపోతే ఎలాగా? నీరు పైకి ఎక్కడాన్నే ద్రవోద్గమం అంటారు. దేని ద్వారా? దారు ద్వారా. దేనికి వ్యతిరేకంగా? గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా. అయిపోయింది డెఫినేషన్. అట్లా మనము నేర్చుకోవాలి అన్నమాట. చాలా సులభంగా మనము నేర్చుకోవచ్చు. పేరులోనే మనకు సమాధానాలు ఉంటాయి అని నేను పదే పదే చెప్తూ ఉంటాను మీకు. వాటిని గుర్తుపెట్టుకోవాలి మీరు. కీలకమైనటువంటి పాయింట్లు అవే. ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే మీరు బాగా నేర్చుకోగలరు, బాగా అర్థమవుతుంది, బాగా నేర్చుకోగలరు. అది గుర్తుపెట్టుకోండి. బాష్పోత్సేకము అంటే ఏంటి భార్గవి? బాష్పోత్సేకము ట్రాన్స్పిరేషన్. మొక్క పత్రాల నుండి నీరు ఆవిరి రూపంలో కోల్పోవడాన్ని బాష్పోత్సేకం అంటారు సార్. వెరీ గుడ్. దేని ద్వారా జరుగుతుంది ఎక్కువగా? పత్రరంధ్రాల ద్వారా కదా. మొక్కలు నీటిని ఆవిరి రూపంలో కోల్పోవడాన్ని వాయుగత భాగాలైనటువంటి పత్రాల ద్వారా ఎక్కువగా బాష్పోత్సేకం జరుగుతుంది. ఎన్ని రకాలు చెప్పేసి అట్లే రకాలు చెప్పి? 3 సార్. పత్రరంధ్ర బాష్పోత్సేకం, అవభాసిని బాష్పోత్సేకం, వాయురంధ్ర బాష్పోత్సేకం. వెరీ గుడ్. డెఫినేషన్స్ అందులోనే ఉన్నాయి, పేర్లోనే ఉన్నాయి. పత్రరంధ్ర బాష్పోత్సేకం, పత్రరంధ్రాల ద్వారా ఆవిరి కావడాన్ని పత్రరంధ్ర బాష్పోత్సేకం అంటారు సార్. అవభాసిని ద్వారా నీరు ఆవిరి కావడాన్ని అవభాసిని బాష్పోత్సేకం అంటారు. వాయురంధ్ర బాష్పోత్సేకం అంటే వాయురంధ్రాల ద్వారా నీరు ఆవిరి కావడాన్ని వాయురంధ్ర బాష్పోత్సేకం అంటారు. ఎంత పర్సెంటేజ్ గుర్తుందా? అవభాసిని బాష్పోత్సేకం 5 నుంచి 10 సార్. వాయురంధ్ర బాష్పోత్సేకం 1 నుంచి 2 సార్. పత్రరంధ్ర బాష్పోత్సేకం 90% సార్. 70 నుంచి 75 ఎంతో ఉంది కదా. 80 to 90. 90 సార్. ఎస్, మీకు నేను నోట్స్ చెప్పాను. నేను
కాబట్టి ఎక్కువగా పత్రరంధ్ర బాష్పోత్సేకము అనేది జరుగుతుంది అన్నమాట. అయిపోయింది, చూసారా? బాష్పోత్సేకం డెఫినేషన్ చెప్పారు, 3 రకాల గురించి చెప్పారు, 3 పాయింట్లు చెప్పేశారు. అయిపోయి క్వశ్చన్, షార్ట్ క్వశ్చన్. అలా నేర్చుకోవాలి సులభంగా. అందుకే నేను చెప్తూ ఉంటాను, మీ మైండ్ లో ఒక ప్రశ్నను గుర్తుకు తెచ్చుకోండి, దాని గురించి అలా స్టడీ చేయండి లోపలనే. జ్ఞప్తికి తెచ్చుకోండి ఒక ప్రశ్నను, చదవడం, ఒక ప్రశ్నను జ్ఞప్తికి తెచ్చుకోవడం, అంతే. మైండ్ లో రీడ్ చేయడం మీకు చాలా సులభం అవుతుంది. చదువు అనేది గుర్తుపెట్టుకోండి, అది ఒక పద్ధతి, మంచి మెథడాలజీ. అది అర్థమైందా? ఏది? ఒక ప్రశ్నను చదవండి, మామూలుగా చదివిన తర్వాత ఒక ప్రశ్నను గుర్తుకు తెచ్చుకోండి, మీ మైండ్ లేకి తెచ్చుకొని దాన్ని మనసులో చదువుకోండి, పాయింట్లను గుర్తుపెట్టుకొని చదవండి. అలాగా మనకు బాగా గుర్తుండిపోతుంది ప్రశ్న సమాధానం ఉందా. అలా చదవాలి. ఏమి 9 మంది ఇట్లా వచ్చేస్తూ ఉంటారు. ఇంత తగ్గిపోతే ఎలాగా? ఇంత తగ్గిపోతే జనాలు సిలబస్ అయిపోయిందని ఎవరు రావడం లేదు. వాళ్ళకు ఉంటుందిలేండి, వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు చూస్తాను. సో ఇలా ప్రశ్నలు అడగడం ద్వారా కూడా మనము రివిజన్ చేసుకోవచ్చు, మీరు బాగా నేర్చుకోవచ్చు. ముఖ్యంగా, అన్నిటికంటే ముఖ్యంగా మరి ఇంకా సెమినార్లు చెప్పని వాళ్ళు ఎవరున్నారు ఇందులో? ఎవరైనా ఉన్నారా? అందరూ చెప్పారు. వాళ్ళకి చెప్పాలి అంటే వాళ్ళు రావాలి కదా, ఎవరు రాలేదు. అంతేకానివ్వండి, ఎలా అయితే అలా అవుతుంది. మరి ఏం చేద్దాం? సరే, ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను నేను. బాగా చదవండి, మీ రికార్డ్ రాసుకోండి, రికార్డ్ కంప్లీట్ చేయండి. ఎందుకంటే ప్రాక్టికల్స్ ను కూడా ఆన్లైన్ లో పెట్టమని చెప్పడం జరిగింది. అది ఎంతవరకు సాధ్యము అనేది మేము అందరం కూడా ఒక మీటింగ్ పెట్టుకొని ఆలోచించి మీకు విషయం చెప్తాం. కాబట్టి ముందుగా మీరందరూ కూడా రికార్డ్స్ రాసేసేయండి. ఓకే, రైట్.